ఇది భారతదేశంలోని ఆ అద్భుతమైన దేవాలయం. ఇక్కడ అమ్మవారి విగ్రహం కేవలం రాతి విగ్రహంలా స్థిరంగా ఉండదు, అది సజీవమైనది. మహారాష్ట్రలోని ఈ తుల్జాపూర్ ఆలయంలో ఏడాదికి 3 సార్లు అమ్మవారి అసలు విగ్రహం తన సింహాసనం నుండి కిందకు దిగి నిద్రించడానికి వెళ్తుంది. కానీ ఆగండి, ఈ అమ్మవారి అతిపెద్ద మహిమ నడవడం లేదా తిరగడం కాదు, ఆమె స్వయంగా ప్రత్యక్షమై భారతదేశ చరిత్రనే మార్చేసింది. అవును, ఈ సజీవ దేవతే ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ఆ దివ్యమైన భవానీ ఖడ్గాన్ని అందించింది. ఇది ఎన్నో సామ్రాజ్యాల పునాదులను కదిలించింది. తుల్జా భవానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కులదైవం. శివాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం ఒంటరిగా పోరాడుతున్నప్పుడు శక్తి కోసం తన కుల దైవంను శరణు కోరారు. కథల ప్రకారం ఆయన అచంచలమైన భక్తికి మెచ్చి భవానీమాత స్వయంగా ప్రత్యక్షమై ఆ అద్భుతమైన భవానీ ఖడ్గాన్ని ఆయనకు అందజేసి ప్రతి యుద్ధంలో విజయం సాధించాలని ఆశీర్వదించింది. ఇలా ఈ ఆలయం భారతదేశంలోనే ప్రత్యేకమైన ఆలయం. ఫ్రెండ్స్, అందరూ జై మా తుల్జా భవానీ అని కామెంట్ చేయండి.